వాయిస్ ఆఫ్ ది పీపుల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఉదయం గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్దదన్వాడ దగ్గర నిర్మాణం అవుతున్నటువంటి ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా అక్కడ గ్రామస్తులు తిరగబడ్డారు. దాదాపు 12 గ్రామాల ప్రజలు ఇవాళ ఫ్యాక్టరీ ప్రెమిసెస్కి వచ్చి అన్యాయంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి భిన్నంగా అక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి ఇథనాల్ కంపెనీ పనులను ఆపేయాలని డిమాండ్ చేశారు. అక్కడ యాజమాన్యాల పక్షాన ఉన్నటువంటి ప్రైవేట్ గూండాలు ఆందోళన చేస్తున్నటువంటి ప్రజల మీద దాడి చేశారు. మరియమ్మ అనేటువంటి మహిళ తల పగిలింది. దాంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ మొత్తంగా అక్కడ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం కోసం వేసినటువంటి షెడ్ని కూల్చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాహనాలను కూడా ధ్వంసం చేశారు. వాస్తవానికి ప్రజల్లో ఇంత ఆగ్రహం రావడానికి కారణం ఏంటి అనేది చూస్తే ఇవాళ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీలు చాలా జిల్లాలలో రాబోతున్నాయి. ఈ ఇథనాల్ అనేటువంటిది మొక్కజొన్న బియ్యంతో తయారు చేస్తారు. పెట్రోలియంలో కలపడానికి ప్రధానంగా దీన్ని వినియోగిస్తారు. 2021లో ఒక ఇథనాల్ పాలసీని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 1 లీటర్ పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలనేటువంటిది దాని లక్ష్యం. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఒక 350 వరకు ఇథనాల్ ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. తెలంగాణలో ఒక 30 కంపెనీలకు అనుమతి ఇచ్చారు. వాటిల్లో ఒక 7 చోట్ల నిర్మాణాలు ప్రారంభమైనాయి. 2022లోనే మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట జిల్లాలో చిత్తనూరు అనేటువంటి దగ్గర ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. మొత్తంగా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలు యాజమాన్యాలు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈ ఇథనాల్ ఫ్యాక్టరీల్లో స్థానికంగా రైతుల నుంచి బియ్యాన్ని మొక్కజొన్నని కొంటాము, దానివల్ల రైతులకు లాభం వస్తుంది, ఎక్కువ ధరలు ఇచ్చి కొంటాం మేము అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. రెండవది, స్థానికంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము మా ఫ్యాక్టరీల్లో అనేటువంటిది రెండవ మాట. మూడవది, ఈ ఫ్యాక్టరీల వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ గాలి కాలుష్యం కానీ నీటి కాలుష్యం కానీ ఉండదు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్, అంటే ఫ్యాక్టరీ ఆవరణ నుండి ఒక్క చుక్క కూడా వ్యర్థాలు బయటకు రావు అనేటువంటిది యాజమాన్యాలు చెప్తున్నటువంటి మాట. కానీ భిన్నంగా ఉంది దీనికి పరిస్థితి. చిత్తనూరులో ఈ విషయంలో ప్రజల అనుభవం గనక మనం చూస్తే, చిత్తనూరులో ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రారంభమై నిర్మాణమై ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత వాళ్ళు వ్యర్థాలని పక్కనే ఉన్నటువంటి మన్నెవాగులోకి వదిలేశారు. ఆ మన్నెవాగులో చాలా విపరీతమైనటువంటి కాలుష్యం చేరింది. చేపలు చచ్చిపోయినాయి, నీళ్లు తాగినటువంటి జింకలు చచ్చిపోయినాయి, పశువులకి అనారోగ్యం వచ్చింది, దాంట్లో దిగినటువంటి పిల్లలకు చర్మ వ్యాధులు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. 3 గ్రామాల్లో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో చిత్తనూరు చుట్టూ ఎప్పుడూ కూడా తీవ్రమైనటువంటి దుర్వాసన వస్తూ ఉండేది. దీనికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు మేల్కొని ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల సమస్యలు వస్తున్నాయి, అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి, కాలుష్యం తీవ్రంగా ఉంది, దుర్వాసన వస్తుంది అనేటువంటిది అర్థం చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యావరణవేత్త డాక్టర్ బాబురావు గారి చేసినటువంటి అధ్యయనాన్ని కూడా వాళ్ళు తెలుసుకొని ఇథనాల్ ఫ్యాక్టరీలతో వచ్చేటువంటి సమస్యలను అర్థం చేసుకొని అక్కడ ఒక ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీని కూడా నిర్మించుకొని దానికి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి పోరాటాలు చేశారు. ఆ పోరాటాల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. అక్కడ గ్రామాలలో విస్తృతంగా ప్రచారం సాగింది. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఒక ప్రజాభిప్రాయ సేకరణ కూడా ముందుకు వచ్చినటువంటి దశలో అక్కడ యాజమాన్యం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో పోలీసుల్ని కూడగట్టుకొని ప్రజల మీద దాడులు చేసింది, తీవ్రంగా కొట్టింది గ్రామాల ప్రజల్ని, నాయకుల్ని అరెస్ట్ చేయించింది, అక్రమ కేసులు పెట్టింది, ఆ తర్వాత వాళ్ళని జైళ్లకు పంపింది. అక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి బండారు లక్ష్మయ్య గారు అనేటువంటి లెక్చరర్ని కూడా సస్పెండ్ చేయించింది ఉద్యోగం. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు కూడా ఈ ఫ్యాక్టరీ విషయంలో ఎటువంటి చర్యలు చేసుకోకుండా కాలయాపన చేశారు. ఈ చిత్తనూరు అనుభవాలు నిర్మల్ జిల్లాలో దిలావర్ ప్రాంతంలో నిర్మాణం అవుతున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రాంత ప్రజలకు కూడా తెలిసి వాళ్ళు కూడా అక్కడ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ముందుకొచ్చారు. చాలా పెద్ద ఎత్తున పోరాటాలు 1 సంవత్సర కాలం పాటు చేశారు. చివరికి అక్కడ వేలాది మంది రైతులు, మహిళలు రోడ్ల మీద బైఠాయించి 48 గంటల రోడ్ల దిగ్బంధనం చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి అక్కడ ఫ్యాక్టరీ పనులను ఆపేసింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి పెద్దదన్వాడ ప్రజలు వాళ్ళు కూడా ఒక 8 నెలలకు పైగా
విత్తనాల వ్యతిరేక పోరాట కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు గ్రామాల్లో పోరాడుతున్నారు, దీక్షలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. ఆ తర్వాత స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులను కూడా తీసుకొని వాళ్ళు ప్రభుత్వానికి విజ్ఞాపన చేశారు. అసెంబ్లీలో కూడా వాళ్ళ ప్రజాప్రతినిధులతో మాట్లాడించారు. ప్రభుత్వం చివరికి అక్కడ పనులు ఆపేస్తామనేటువంటిది హామీ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో తిరిగి ఇప్పుడు ఫ్యాక్టరీ యాజమాన్యాలు పెద్దదనవాడ గ్రామం దగ్గర తిరిగి పెద్ద ఎత్తున బలగాలతో వచ్చి వాళ్ళు పెద్ద యంత్రాలని, జేసీబీలని, వీటిని బుల్డోజర్లని తీసుకొచ్చి ఫ్యాక్టరీ ఆవరణలో పెట్టారు. అక్కడ పనులు ప్రారంభించడానికి ప్రయత్నించారు. వాళ్ళకి మద్దతుగా ప్రైవేట్ గూండాలను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. దానికి వ్యతిరేకంగానే ఈరోజు మళ్ళీ పెద్దదనవాడ ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిఘటించి ఆ ఫ్యాక్టరీ పనులు ఆపేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి వస్తున్నటువంటి వార్తలు అయితే కొద్దిమందిని యువకుల్ని, ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళని పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. కేసులు అయితే ఇంకా పెట్టినట్టుగా, నమోదైనట్టుగా మనకి తెలియలేదు. కానీ ఇవాళ పెద్దదన్నవాడ ప్రజలు ఏదైతే ఆక్రోషంతో ఆ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారో, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇథనాల్ ఫ్యాక్టరీలు వస్తున్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ గ్రామస్తుల, రైతుల ఆవేదన కూడా, అక్కడ మహిళల ఆవేదన కూడా. అందుకని పెద్దదన్నవాడ ప్రజలు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి మద్దతుగా మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ ప్రజలు పోరాడిన చోట ఏదో ఒక హామీ ఇవ్వడము, తిరిగి ఉల్లంఘించడము కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇథనాల్ పాలసీని సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం అన్ని ప్రాంతాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీల్లో జరుగుతున్న పనులను ఆపేయాల్సినటువంటి అవసరం ఉంది. చిత్తనూరులో కూడా ప్లాంట్ను మూసేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకి తీవ్రమైన వ్యర్థాలు, కాలుష్యంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టే కంటే ఆ ఫ్యాక్టరీలను మూసేయడమే మంచిదనేది తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీగా మేము కోరుతున్నాము. మేము గత ఏడాది కాలంగా ఈ అన్ని ఉద్యమాలని సమన్వయం చేస్తున్నది తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ.